హాయ్. యుద్ధం శాంతించి చర్చలు ముందుకు సాగుతున్నాయనుకున్న ప్రతిసారి బాంబుల మోత మోగిస్తున్నాయి ఇరాన్, అమెరికా. దీంతో ప్రపంచ పట్టంపై మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. 3 రోజులుగా జరుగుతున్న దాడులు, ప్రతిదాడులు వార్ను అత్యంత ప్రమాదకరమైన దశకు తీసుకెళ్తూ ఉన్నాయి. శాంతి ఒప్పందానికి రాకపోతే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ట్రంప్ ఇరాన్ను తీవ్రంగా హెచ్చరించారు. అసలు ఈ 3 రోజుల్లో ఏం జరిగింది? ఇరు దేశాల వ్యూహాలు ఎలా ఉన్నాయి? పశ్చిమాసియాలో రాబోయే పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి? ఇరాన్, అమెరికా మధ్య ప్రచ్ఛన్న యుద్ధం ఒక కొత్త ప్రమాదకరమైన మలుపు తిరిగింది. 2 దేశాలు నేరుగా భారీ యుద్ధంలోకి దిగకుండానే ఒకరిపై ఒకరు ఆధిపత్యం చెలాయించే ప్రయత్నం చేస్తున్నాయి. ఇజ్రాయెల్పై ఇరాన్ నేరుగా దాడులకు దిగడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఈ దాడులను ఆపేందుకు ట్రంప్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. తాజాగా ఒక ఇరాన్ డ్రోన్ అమెరికాకు చెందిన అపాచీ హెలికాప్టర్ను కూల్చేయడం ఉద్రిక్తతలను మరింత పెంచింది. దీనికి ప్రతీకారంగా అమెరికా గంటల తరబడి దాడులు చేసింది. హెలికాప్టర్ కూల్చివేత కేవలం ప్రమాదమేనని ఇరాన్ అధికారులు తొలుత బుకాయించే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత గల్ఫ్, జోర్డాన్ ప్రాంతాల్లోని అమెరికా మిత్ర దేశాలపైకి ఇరాన్ క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించింది. ఏప్రిల్ తర్వాత ఈ 3 రోజుల పోరాటం అత్యంత భయంకరమైనదిగా చెప్పుకోవచ్చు. ఇరాన్ రేవుల దిగ్బంధనాన్ని అమలు చేయాలని అమెరికా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. మరోవైపు హార్మూజ్ జలసంధి గుండా నౌకల రాకపోకలను కొనసాగించేందుకు ఇరాన్ అన్ని విధాలా ప్రయత్నిస్తోంది. వాస్తవానికి ప్రపంచ చమురు రవాణాకు, గల్ఫ్ దేశాల మనుగడకు ఈ హార్మూజ్ జలసంధి చాలా కీలకం. ఇక్కడే అమెరికా యుద్ధ విమానాలు, ఇరాన్ డ్రోన్లు, స్పీడ్ బోట్లు పహారా కాస్తూ ఉండడంతో వాతావరణం మరింత వేడెక్కింది. ఇరు దేశాలు కూడా కాల్పుల విరమణ నియమాలను తమకు అనుకూలంగా మార్చుకునే పనిలో పడ్డాయి. ఈ ఘర్షణలను ఇలాగే కొనసాగించడానికి 2 వైపుల బలగాలు సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోంది. అటు దౌత్యపరంగా శాంతి చర్చలు ఒక అడుగు ముందుకు 2 అడుగులు వెనక్కు అన్నట్లుగా సాగుతూ ఉన్నాయి. శాంతి ఒప్పందం కుదిరే అవకాశం ఉందని ట్రంప్ చెప్తున్నప్పటికీ ఆచరణలో మాత్రం పురోగతి శూన్యం. చర్చల్లో ఎలాంటి ముందడుగు పడకపోవడంపై ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు. ఇక ఒమన్ తీరంలో గస్తీ కాస్తున్న అమెరికా అపాచీ హెలికాప్టర్ కూలిపోవడానికి ఇరాన్ డ్రోన్ దాడే కారణమని అమెరికా అధికారులు భావిస్తున్నారు. హార్మూజ్ జలసంధిలో వాణిజ్య నౌకలను కాపాడే పనిలో ఉన్న అమెరికా నౌకల సమన్వయాన్ని దెబ్బతీసేలా ఇరాన్ ఉద్దేశపూర్వకంగానే డ్రోన్లను ప్రయోగిస్తోందన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇరాన్ రక్షణ వ్యూహాలు కూడా అంచనాలకు అందకుండా ఉన్నాయి. ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ చేతిలో ఇరాన్ భద్రతా వ్యవహారాలు ఉండడంతో క్షేత్రస్థాయిలో కమాండర్లు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే ప్రమాదం ఉంది. ప్రస్తుతం నెలకొన్న ఈ ఉద్రిక్త వాతావరణం ఏ క్షణమైనా మరో పెద్ద యుద్ధానికి దారితీసే అవకాశం లేకపోలేదు. చిన్న అపార్థం తలెత్తినా అది ఊహించని పరిణామాలకు దారితీస్తుంది. అమెరికా దళాలపై దాడులు జరిగినప్పటికీ ఇరాన్కు చెందిన ఉన్నత స్థాయి నాయకులు పూర్తిస్థాయి యుద్ధం రాకుండా జాగ్రత్త పడుతున్నారు. ఇజ్రాయెల్పై ఇరాన్ చేసిన క్షిపణి దాడులు కూడా చాలా పరిమితంగానే జరిగాయి. జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాలను టార్గెట్ చేయకుండా కేవలం హెచ్చరికలు పంపే స్థాయిలోనే ఇరాన్ దాడులు పరిమితమయ్యాయి. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య శాంతిని నెలకొల్పేందుకు మధ్యవర్తులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇరాన్పై ఉన్న ఆంక్షల ఎత్తివేత, అణు కార్యక్రమాల నియంత్రణపై ప్రధానంగా చర్చలు జరుగుతూ ఉన్నాయి.